అయితే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, అంటే మీరైతే పెళ్లి వద్దనుకున్నారు. సో అంటే మీరు జోగినిగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి, ఎవరైనా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, లవ్ చేస్తున్నా అని చెప్పేసి వెంటబడ్డ వాళ్ళు ఉన్నారా? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే నేను 365 డేస్ అమ్మవారి పూజలలో సేవలలోనే ఉంటా కాబట్టి అటువంటిది ఏం లేదు. అమ్మవారి పూజలల్లో ఇంకోటి మా ఫ్యామిలీ నా వెంటనే ఉంటుంది. ఇంకోటి నాకు ఒక చిన్న పాప అదే ఉంది. అదే అడాప్ట్ చేసుకున్నారు. 3 మంత్స్ పాపని అడాప్ట్ చేసుకున్న. ఆమె పేరు హిమప్రియ తన పేరు. ఓకే. ఇంకా లైఫ్ అంతా ఇంకా పాపని చూడడం, మా తల్లిదండ్రులను చూడడం అటువంటిదే ఉంది ఇంకా. ఓకే. అంటే ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, చుట్టాల వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా బాధ అనిపిస్తుందా? అంటే ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకేం బాధ అనిపించదు. ఎందుకంటే ఇదే మంచిది అనుకుంటా. ఎందుకంటే నా లైఫ్ నాకే మంచిది అనుకుంటా. ఎందుకంటే నేను ఆశపడి చేసుకున్న ఈ జీవితాన్ని ఎవ్వరిని అనలేము. అక్కడ తల్లిదండ్రులను అనలేము, అక్కడ దేవుడిని అనలేము. దేవుడు చేసింది కూడా కాదు. అంటే దేవుడు చేసింది కూడా కొంచెం ఉండొచ్చేమో, కానీ నేనైతే నా సొంతంగా నా నిర్ణయం, నా ఆశ కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఓకే.